మైసెల్ఫ్ పరమేశ్వరరావు. నేనైతే ఈ అచీవ్మెంట్కి నేను వెస్టేజ్లోకి రాకపోతే దీనికైతే అనుభవం కాదు నేను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ రిటైర్ అయ్యేలోపు ఏదో చిన్న సన్మానం చేస్తారు. చేస్తాను, అవునా కదా? రిటైర్ అయిన తర్వాత చేస్తారు, రిటైర్ అయ్యేలోపు కాదు, చేస్తారు. అలాంటిది మరి నాకైతే నేను చదువుకున్న చదువుకి ఎవరు కూడా సన్మానం చేయరు. ఎందుకంటే నేను చదువుకున్న 7th క్లాస్ కాబట్టి. కుదురుతుందా? ఎస్ఆర్నో కుదురుతుందా? సార్ ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా. నేను బిఫోర్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఫలితాలు రాలేదు కాబట్టి నా పని విధానం మార్చుకున్నానంటే ఫలితాలు వచ్చి పడిపోతున్నాయి. ఆ వచ్చి పడిపోయే విధానంలో ఇక్కడ ఈరోజు ఒక పెద్ద దేవాలయం, ఈ దేవాలయానికి దేవుడు వచ్చాడు పొద్దున. ఎస్ఆర్నో వచ్చాడు కదా, వచ్చాడు కదా. మరి ఆ దేవుడు కొన్ని ప్రసాదాలు పంచమని మనకి ఇచ్చాడు. ఆ ప్రసాదాలు పంచుకుంటూ వెళతాను, లక్షలు వచ్చి పడిపోతున్నాయి. ఎస్ఆర్నో ఆ పంచుకుంటూ వెళ్ళే క్రమంలో నన్ను ఏమంటున్నారంటే ఒక లీడర్ అంటున్నారు, ఒక డాక్టర్ అంటున్నారు, నువ్వు ఉండబట్టి నేను కారు తీసుకున్నాను అంటున్నారు, నువ్వు ఉండబట్టే నువ్వు చెప్పబట్టి నేను ఇందులో 10,000, 20,000, 50,000 తీసుకున్నాను అంటున్నారు. జస్ట్ ఆ ప్రసాదాన్ని పంచుకుంటూ వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలోనే చాలా మంది లీడర్స్ ఈరోజు కొత్తగా వచ్చారు. వాళ్ళందరికీ తెలియడం కోసమే మన విజయరాజు గారు ఈ పెద్ద బూట్ క్యాంప్ని ఆయన కోరుకొచ్చింది మనం పెట్టడం జరిగింది. ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచడానికి మనం అందరం ఉన్నాం. దీన్ని పంచుకుంటూ వెళితే సొసైటీలో ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇస్తున్నాం. ఆ విధంగా నేను చేశాను. మీకులాగా నేను కూడా బలవంతంగా వచ్చిన వ్యక్తులని మీరందరూ కూడా ఇష్టపడి వచ్చారని. కానీ నేనైతే 3 నెలల పాటు నా బ్రదర్ని దోచుకుంటూ వస్తే నేను ఇందులోకి వచ్చాను. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. నేను అలాగే వచ్చానండి. వచ్చిన తర్వాత దీంట్లో విధానం తెలుసుకున్నాను, నా పని విధానం మార్చుకున్నాను. ఫలితాల కోసం నేను చూడాల్సిన పని లేదు, పని చేసుకుంటూ వెళ్తే చాలు. ఏంటంటే డిఫరెంట్, బిఫోర్ చేసిన వ్యాపారంలో నాకు ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఆ కష్టమంతా నేనే పడేవాడిని. లాభం వచ్చినా లాస్ వచ్చినా నా ఆలోచన, నా మైండ్. అదే వెస్టేజ్లో నాకు డౌన్లైన్ సపోర్ట్ చేస్తున్నారు, అప్లై సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కంపెనీ వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా కొత్త ప్రోడక్ట్లు లాంచ్ చేస్తున్నారు. మరి ఈ విధానంలో నేను నా గోలు నెలకు 10 లక్షల రూపాయలు తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుని నేను ఇందులోకి వచ్చానండి. సక్సెస్ అవుతుందా అవుదా? ఏ సార్ కొంతమంది వింటున్నారు, అందరూ వినిపించట్లేదా? ఏ సార్ అది నా ఒక్కడి వల్లే కాదండి, నా వల్ల అయ్యిందంటే మీ వల్ల అవుతుందా? 100% అవుతుందండి. 2025 నాటికి ఇదే స్టేజీ మీద 10 లక్షల రూపాయలు చెక్ తీసుకుని మళ్ళీ ఎక్కాలని చెప్పి నేను డిసైడ్ అయ్యానండి. విఎంసీఎం మెంబర్గా. అలా మీ అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం సార్.